శ్రీమాత్రే నమః. ఈరోజు 57వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 56వ శ్లోకాన్ని చెప్పుకుందాం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. 57వ శ్లోకం. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యస్సర్వత్రానభిస్నేహః, ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా తత్తత్ వాటి ప్రాప్య పొంది శుభాశుభం మంచి చెడు నాభినందతి హర్షింపడు ద్వేష్టి ద్వేషింపడు తస్య అతని ప్రజ్ఞ జ్ఞానం ప్రతిష్ఠిత స్థిరమైనది. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమును అందకుండా మరియు కష్టాలకు కుంగిపోకుండా ఉంటాడో అతను సంపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 58వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.